జన్యులోపంతో మంచానికి అంకితమైన కుమారుడిని చూసి తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు ఉన్నది మొత్తం అమ్మి వైద్యం చేపించిన ఫలితం లేకుండా పోయింది. దాతల సాయం కోసం అర్జిస్తున్న దంపతులు. నా పేరు వెంకటరమణాచారి. నేను కూలి పని పోతున్నాను. మా బాబుకు 10 సంవత్సరాలకు వయసు. ఆ 7 సంవత్సరాల దాకా నడిచాడు. 3 సంవత్సరాల నుంచి మస్క్యులర్ డిస్ట్రాఫీ ప్రాబ్లం వచ్చిందండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేసినా మాకేమి ఎక్కడ వైద్యం అనేది జరగట్లేదు. మరి మా బాబుకి ఎవరైనా దాతలు సాయం చేసి ఉంటే మా ఫోన్ నెంబరు, మా అకౌంట్ నెంబర్ ఇస్తాము. ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా, వీల్చైర్ కూడా రావట్లేదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా బాబుకు వైద్యం లేదని చెప్తున్నారండి. ఆ జబ్బు పేరు మస్క్యులర్ డిస్ట్రాఫీ జబ్బు అండి. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు? దగ్గర ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టినాం సార్. ఉన్నదంతా అమ్ముకొని పెట్టినాం సార్. మా దగ్గర ఏం లేదు పెట్టడానికి. మీ అకౌంట్ నెంబర్, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి. నా ఫోన్పే నెంబర్ 9959837160. మళ్ళీ చెప్పండి. 9959837160. ఏమని పేరు వస్తుంది? వెంకటరమణాచార్య నాకుదండి. నా అకౌంట్ నెంబర్ వచ్చేసి 1319120100132. ఏ బ్యాంక్? యూనియన్ బ్యాంక్. ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పండి. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి 813192. మా బాబు మస్క్యులర్ డిస్ట్రాఫీ జబ్బుతో బాధపడుతుందండి. కనీసం బయటికి తీసుకురావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. తను పనికి వెళ్తే నేను ఇంటికాడ ఉండాలా, నేను బయటకు వెళ్తే బాబు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇద్దరం పని చేసుకునే స్థితి కూడా లేదు. నేను ఇదివరకు ఇద్దరం చేసుకుంటే ఇంట్లో వెళ్ళేది. ఇప్పుడు ఈ బాబుని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. కొంచెం గవర్నమెంట్ నుండి ఏమన్నా మాకు సాయం చేసేవాళ్ళు, దాతలు ఎవరన్నా ఉంటే సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు దయచేసి మాకు కాస్త హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మా బాబు 50 కేజీలు అసలు మొయ్యడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మా పెద్ద బాబుని కూడా ఇంటి దగ్గర నుంచి, ఆయన పనికి వెళ్తే పెద్ద బాబుని కూడా ఇంటి దగ్గర నుంచి బాబుని తీసుకెళ్లాల్సి వస్తుంది బాత్రూమ్కి కనుక. అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరన్నా గవర్నమెంట్ నుండి అయినా ఎవరన్నా దాతలు ఉంటే మమ్మల్ని కొంచెం మా బాబుకి ఫిజియోథెరపీ చేయించడానికి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పున్నమి నరకం నుంచి తప్పించేవాడే కుమారుడు అన్న విధానానికి ఈ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉందంటానికి జన్యులోపంతోనే తన ఏదైతే పుట్టిన 2వ సంతానం ఏదైతే జన్యులోపంతో 6.5 సంవత్సరాల వరకు లేచి నిలబడగలిగిన బాబు ఇవాళ మంచంలో ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క వేదన ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. మరీ దారుణం, ఈ పిల్లవాడిని కనీసం బెడ్ నుంచి బయటికి తీసుకెళ్లాలన్నా లేకపోతే ఏమైనా తినిపించాలన్నా స్వతహాగా ఎవరో ఒకరు ఆల్టర్నేట్గా తనకి సేవలు అందించాల్సిందే తప్ప, లేకపోతే ఈ పిల్లవాడికి ఎలాంటి సౌకర్యాలు జరిగే పరిస్థితి లేదు. ఒక పక్క శాస్త్రం చెప్తున్న ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులకి ఏవైతే కష్టాలు నష్టాలలో కొడుకు తోడుగా ఉంటాడు కాబట్టి కొడుకు పుడితే ఎంతో గొప్పగా తల్లిదండ్రులకు ఉపయోగకరం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈ కొడుకుకి ఆ తల్లిదండ్రులే ఈ పిల్లలైన పరిస్థితి. పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగానే పిల్లవాడిని ఆ విధంగా చూసుకుంటారు. కానీ ఇలాంటి పిల్లవాడికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఇతనికి 80% ఫిజికల్ డిజార్డర్ ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో 80% ఉన్నప్పుడు తక్షణమే ఇతనికి పెన్షన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ కుటుంబం ఎంత ఇబ్బందులు గురవుతుందంటే ఇప్పటికి దగ్గర 10-15 లక్షల వరకు మా దగ్గర ఉన్నది మొత్తం మా యావదాస్తి చివరికి నా భర్త భార్య పుస్తల బిల్లలతో సహా తాకట్టు పెట్టి మరి నా పిల్లవాడిని సాదుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా అనేకం పెట్టాల్సింది. డైలీ ఇతనికి ఫిజియోథెరపీ చేయించాల్సిన పరిస్థితి కూడా మాకు ఆర్థికంగా లేదు. నిల్వ నీడలేని పరిస్థితి. మేము ఉండేది కూడా కిరాయిలు కాబట్టి తక్షణమే మాకు ఆర్థికంగా ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం తరఫున కానీ సేవలు అందించినట్టయితే మా కుర్రవాడిని మేము కాపాడుకోవడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్య చూపించాలి. అదే కాకుండా ఏదైతే సంబంధించిన కలెక్టర్ కూడా చర్య చూపించి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళటానికి కానీ తీసుకురావడానికి కానీ ఒక ట్రైసైకిల్ ఉన్నట్లయితే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లలో ఇలాంటి ఫిజికల్ డిజార్డర్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ
ఏదైతే ఛార్జింగ్తో నడిచే ట్రైసైకిల్స్ ఇస్తారు కాబట్టి తక్షణం ఈ పిల్లగాడికి ఇవ్వాలి. అదే కాకుండా పెన్షన్ సదుపాయం కూడా కల్పించినట్టయితే కొంచెం మాకు వెసులుబాటు ఉంటుంది. అదే కాకుండా దాతలు ఎవరైనా ముందుకొచ్చి మాకు సాయం అందించినట్టయితే మా పిల్లగాడిని మేము కాపాడుకోవడానికి తోడ్పాటునిచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మీ అందరూ మా గురించి కొంతైనా మానవత్వం చూపించి మా పిల్లవాడి యొక్క బ్రతుకుదెరువు కోసం సహకరించాల్సిందిగా ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రంజిత్, అక్షిత మీడియా.